ఓ క్రైస్తవుడా, మాదిరి లేని క్రైస్తవుడా, ఏమయ్యా ఏమయ్యా మాదిరి లేని క్రైస్తవుడా, ఏమైంది అన్నా ఏమైంది? పెళ్ళికి టైముకి వస్తావా? వస్తావయ్యా వస్తావా? ఫంక్షన్ కి ముందే వస్తావా? వస్తావయ్యా వస్తావా? చర్చికి ఎప్పుడు వస్తావురా? ఎవరి ప్రార్థనకే వస్తామయ్యా. అంటే టైముకి వస్తావు, చర్చికి మాత్రం ఆలస్యంగా వస్తావా? ఓ క్రైస్తవుడా, మాదిరి లేని క్రైస్తవుడా, క్రైస్తవుడా మాదిరి లేని క్రైస్తవుడా. పిలుపు వస్తే చాలు, ముందు రోజే బట్టలు రెడీ. ఎక్కడ పెళ్లి, ఎన్ని గంటలకు, అడ్రస్ మొత్తం నోట్లో రెడీ. పెళ్లి కొడుకు కంటే ముందే పెళ్లి మండపంలో ఉంటావు. భోజనం ఎప్పుడు పెడతారో అదే మాత్రం కరెక్ట్ గా చూస్తావు. పెళ్లికి ఎందుకంత తొందర? భోజనం మిస్ అవుతుందేమో అన్నా. నిమిషాల ముందే వస్తావు, బాస్ కనిపిస్తే నవ్వుతూ గుడ్ మార్నింగ్ సారు అంటావు. ఒక్క నిమిషం లేట్ అయితే గుండె జారిపోతుందయ్యా. లేట్ మార్క్ పడుతుందేమో అంటూ పరుగెత్తుకుంటూ వస్తావయ్యా. ఆఫీసుకి ఎందుకు ముందే? జీతం కోసం అన్నా. చర్చికి ఎందుకు లేటే? జీతం గివ్వరు అదన్నా. జీతం ఎవరిచ్చాడు? యేసయ్యా ఇచ్చాడన్నా. ఆయన ఇంటికి ఉండే వస్తామయ్యా. ఇంటి పని ఇంతో పని ఎంతో పని ఉందంటే ఉదయం లేచి చేస్తావు. బట్టలు ఉతికి ఇల్లు ఉచ్చి 3 పూటలా పని చేస్తావు. నీ శరీరానికి 3 పూటలా భోజనం పెట్టుకుంటావు. కాని చచ్చి పని వచ్చేసరికి నాకు పని ఉంది అంటావు. ఇంటి పని ఎవరిది? మనదయ్యా. సంఘ పని ఎవరిది? అయితే సంఘ పని అంటే అయ్యో అందరూ బయటికి క్రైస్తవుడా, మాదిరి లేని క్రైస్తవుడా. ఓ క్రైస్తవుడా.